హలో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది గుడిబండే కోట. ఇది శత్రు దుర్భేద్యంగా మనం చరిత్రలోకి వెళ్తే ఇది చాలా అద్భుతంగా కట్టారు. శత్రు దుర్భేద్యంగా ఉంది, మీరు చూస్తూ ఉన్నారు. ఇది పోయే మార్గం అంతా ఎట్లుందో కొండలు గుట్టలు కింద అద్భుతంగా ఉంది. అలాగే ఇది చాలా అద్భుతంగా కట్టారు. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇది పోయే మార్గం. ఈ మెట్లు కూడా సరిగ్గా లేవు ఇక్కడ. అలాగే ఇది 7 ప్రాకారాలతో కూడుకున్నటువంటి కొండ. ఇది అద్భుతమైన కోట. చూస్తూ ఉన్నారు పైన మీరు ఎట్లుందో. మార్గం కూడా సరిగ్గా లేదు. మెట్లు కూడా చాలా అధ్వానంగా ఉంది. అలాగే ఇది బైరేగౌడ అనే రాజు 17వ శతాబ్దంలో కట్టించినాడు. ఈయన పాలేగారు రాజు. అలాగే ఇది విజయనగర రాజ్యంలో చాలా అద్భుతంగా నిర్మించినాడు. 7 ప్రాకారాలతో నిర్మించినటువంటి కోట ఇది. అలాగే ఇందులో చాలా రహస్య మార్గాలు కూడా ఉన్నాయి. అంటే వీళ్ళు శత్రురాజులు ఏమైనా దాడి చేసినప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ పాలించే రాజులు తప్పించుకోవడానికి ఇది ఒక అద్భుతమైన కోట. ఇది అంటే రహస్య మార్గాలు చాలా ఉన్నాయి ఇక్కడ. మీరు ఈ కోటని చూస్తే అద్భుతంగా ఉంది. అంటే రహస్య మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి, మేము చూసినాము, కానీ లోపలికి వెళ్ళలేదు అంతే. అలాగే ఇక్కడ నీటి సౌకర్యం కూడా బాగా చేసినారు. ఇది ఇంకొకటి ఏమంటే, ఈ నీటి సౌకర్యానికి దోణెల మాదిరి, దోణెలు అంటే బావుల మాదిరి సుమారుగా ఒక 16-17 దోణెలు ఉన్నాయి లోపల. చూస్తున్నారు. ఇంకొక ఈ కోట బుర్జ్ అంటే 7 ప్రాకారాల్లో ఇదొక ప్రాకారము. చూస్తున్నారు ఎంత ఎత్తుగా అద్భుతంగా ఉంది. ఇక్కడ చూస్తున్నారు లోపల ఎట్లు పోతున్నామో చూడండి. ఎవరైనా టూరిస్ట్ ప్లేస్, ఇక్కడ ఎవరైనా రావచ్చు. అద్భుతంగా ఇక్కడ ఎంజాయ్ కూడా చేయొచ్చు. అలాగే ఇది మనకి పోతూ కొంచెం దూరంలో సిమెంట్ మెట్లున్నాయి. తర్వాత ఇంకొంచెం దూరంలో మామూలు రాతి మెట్లు ఉన్నాయి. ఇంకొంచెము మామూలుగా ఈ రాతి మెట్లు ఏమీ లేవు. చూస్తూ ఉన్నారు మీరు పైన ఎలాగా ఉందో. ఇది అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా చూడవలసిన ప్రదేశాలు ఇది ఒకటి. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ అలాగే పాత ఇది చెప్పుకుంటూ పోతే ఇది గోపురం ఉంది. విజయనగర రాజు. అలాగే ఇది కూడా శిథిలావస్థలో చూడొచ్చు. ఇక్కడ పాలేగాటువంటి పాత ఇది ఒక రాజు దీన్ని నిర్మించిన ఏదో గోపురం ఉంది ఇక్కడ. అలాగే బైరేగౌడ అనే పాలేగారు రాజు నిర్మించారు. విజయనగర రాజ్యంలో తులు వంశంలో ఇది ఎంత ఉన్నటువంటి మీరు చూసుకోవచ్చు. ఎంత పెద్దగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా చూడదగిన ప్రదేశం అద్భుతంగా ఉంది. ఇది ఒకటే. ఇది కట్టడమే ఫ్రెండ్స్ అద్భుతం అని చెప్పాలి. మన పెనుగొండ కోట అంత లేకపోయినా ఒక ఏకశిలపై కట్టినటువంటి అద్భుతమైన కొండ. ఇది ఏకశిలపై కట్టినటువంటి అద్భుతమైన కొండ. సేమ్ ఇది మధుగిరి కోట ఉన్నట్లు ఉంటుంది. మధుగిరి కోట చూసిండే వాళ్ళకి అలాగే ఇది కూడా ఉంటుంది. ఇది మన బెంగళూరుకు 120 కిలోమీటర్లు. అలాగే మన హిందూపురానికి ఒక 45 కిలోమీటర్లు. గౌరీబిద్నూర్కి ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ వచ్చి లేట్గా వచ్చాము. చూడదగిన ప్రదేశాల్లో బుర్జులు, అలాగే రహస్య మార్గాలు కూడా ఉన్నాయి. అలాగే పురాతన బావులు, దోణలు అంటారు అవి కూడా చూడొచ్చు. మీరు చూస్తున్నారు ఎట్లుంది చూడండి ఫ్రెండ్స్. ఇది చూసిన వాళ్ళు దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ షేర్ చేసి అలాగే లైక్ చేయండి. కామెంట్స్ ఏమైనా చేయండి ఫ్రెండ్స్. కామెంట్స్ చేస్తే నేను వేరే వీడియోలో సెర్చ్ చేసుకుంటాను. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూస్తున్నారు ఇంకొక మార్గం. ఇది మీకు చెప్తే కదా 7 ప్రాకారాల్లో ఇంకొక ప్రాకారం వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఇది ఎట్లుందో. ఇప్పుడు లోపల పోతా ఉన్నాము. 7 ప్రాకారాల్లో తెలుగు ఛానల్స్ ఎవరు చూపించలేదు ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ పర్యాటక శాఖ పరంగా ఏమీ అభివృద్ధి జరగలేదు. ఉండేదానిలోనే ఇక్కడ ప్రభుత్వం చేసింది. చూస్తూ ఉన్నారు మీరు లోపల
పోతూ 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 కఠినమైన మార్గం ఉంది ఇక్కడ. అలాగే మెట్లే లేవు ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్కడానికి. చాలా ధ్వంసమైన మెట్లేమో బాగున్నాయి కానీ ఉంది ఫ్రెండ్స్. ఇది అంతా కొండరాయితో అప్పటి కాలంలోనే రాజులు నిర్మించినటువంటి మెట్లు ఫ్రెండ్స్. మీరు చూస్తూ ఉన్నారా, శత్రు దుర్భేద్యంగా ఉంది. మెయిన్ పాయింట్ ఏమంటే ఇక్కడ నుంచి వీళ్ళు రాజులు కానీ సైనికులు కానీ తప్పించుకొని పోవాలంటే ఇక్కడ సొరంగ మార్గాలు, అలాగే చూడవచ్చు ఫ్రెండ్స్, ఇదొక సొరంగ మార్గం. ఇది కూడా మీకు చూపిస్తున్నాను, చూస్తూ ఉన్నారు మీరు ఇక్కడ. ఇది కూడా ఒక సొరంగ మార్గం చేసినారు ఇక్కడ. అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. అంటే ఎక్కేదానికి కష్టం ఏం లేకుండానే ఉంది మెట్లు. ఇప్పుడు మనము 2-3 ప్రకారాలు దాటినాము, అలాగే ఇంకొకటి దాటుతున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ. ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఆల్ మనం పైనకి చేరుకున్నాము. మీరు ఇక్కడ మొదటి ప్రాకారంలో కొండ పైన ఒక ఆంజనేయ స్వామి చూడవచ్చు. మీరు ఇక్కడ ప్రతిష్ఠించినాడు. ఇక్కడ చూడవచ్చు మీరు ఆంజనేయ స్వామి విగ్రహము చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్, పైనంతా గారెతో చేసినటువంటి ఆంజనేయ స్వామి చూస్తున్నారు. అలాగే ఈ కోట ద్వారం చూడండి ఫ్రెండ్స్, అక్కడ లక్ష్మీదేవి ఉంది.